వెల్కమ్ టు హాస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్తో మీ ముందుకు వచ్చినాయండి. ఇవన్నీ చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మొదటి టిప్ ఏంటో చూసేద్దాము. ఇలా ఆయిల్ టిన్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, స్టీల్ అయినా లేదంటే గాజు అయినా ప్లాస్టిక్ అయినా కూడా అది ఎంత క్లీన్ చేసినా కూడా జిడ్డు అనేది అస్సలు పోదు కదండి. అలాంటి జిడ్డు అనేది పట్టకుండా మనకి ఎప్పటిలాగా ఫ్రెష్గా టిన్ అనేది ఉండాలంటే ఈ విధంగా ఇంట్లోని వేస్ట్గా పడేసిన సాక్స్ అనేది ఉంటాయి కదండి, అవి వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఆయిల్ టిన్ అనేది ఉంటుంది కదా, దానికి ఇలా సాక్స్ అనేది పెట్టుకోవాలి. చూపించిన విధంగా మొత్తం అంతా పై దాకా కూడా సాక్స్ అనేది పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మీరు కర్రీస్లో గట్రా ఆయిల్ వంపుకుంటూ ఉంటారు కదా, అలా వంపినప్పుడు డ్రాప్స్ అయినా పడిపోతుంటుంది కారిపోయి. అలా కారిపోయినా కూడా సాక్స్ అనేది పీల్ చేసుకుని ఆయిల్ క్యాన్ అనేది జిడ్డు ఎక్కకుండా చాలా అంటే చాలా సపోర్ట్గా అనేది ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను మొత్తం ఎక్కించుకుని ఇలా స్టోర్ చేసుకుంటే మనకి అలాగనే చాలా నీట్గా కూడా ఉంటుందండి. అంతేకాకుండా మనకి టైం అనేది వేస్ట్ అవ్వకుండా, డబ్బులు వేస్ట్ అవ్వకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది టిప్ అనేది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బౌల్లోకి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ అనేది 3 స్పూన్ల దాకా తీసుకున్నానండి. ఈ రైస్లోకి అనేది మనం ఇప్పుడు టీ పౌడర్ అని వేసుకోవచ్చు. టీ పౌడర్ బదులుగా మనం కాఫీ పౌడర్ అని వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ దాకా టీ పౌడర్ అనేది తీసుకున్నానండి. తీసుకుని ఆ టీ పౌడర్ అంతా రైస్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తామో మనకి ఎలా యూజ్ అవుతుందని కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ప్లీజ్ అండి, వీలైతే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుంది. రైస్లో మనం టీ పౌడర్ అని కలిపి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి. ఫ్రిడ్జ్ అంత క్లీన్ చేసినా మనం ఎంత నీట్గా పెట్టుకున్నా చిన్న బ్యాడ్ స్మెల్ అనేది ఉంటుంది కదండి. అంతేకాకుండా దోసపిండి, ఇడ్లీ పిండి పెట్టుకున్నా లైట్గా పుల్లటి వాసన అనేది వచ్చేస్తుంది. అలా వాసన గట్రా రాకుండా ఉండాలంటే మనం ఈ టిప్ అనేది ఫాలో అయిపోండి. ఈ విధంగా మనం చేసి పెట్టుకున్న రైస్ అనేది అలా పెట్టేసుకుంటే మన ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా చిన్న మిక్సీ జార్లు అయినా మనకి ఇలాగా మనం మిక్సీ జార్లన్నీ వాడుతూ ఉంటాం కదండి. ఎంత క్లీన్ చేసినా లేదంటే మన వాటర్ కట్ట పడిపోయి లేకపోతే మిక్సీలో వాటర్ కట్ట పడిపోయి స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి. ఆ స్మెల్ వచ్చినప్పుడు కూడా మనకి షైనింగ్ అనేది పోతుందండి. ఇలా పోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మన ఇంట్లో ఏ పౌడర్ వాడతాం కదండి, ఆ పౌడర్ వేసుకుని ఒకసారి ఇలాగ మొత్తం క్లాత్ పెట్టుకుని తుడుచుకుంటే ఆ షైనింగ్ పోదు, లేదంటే దాంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ కూడా ఏది ఉండదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి, నేను వేసుకుని మొత్తం తుడుచుకుంటున్నానండి నీట్గానే. ఎక్కడ జిడ్డు ఉండదు, అసలు చాలా షైనింగ్ ఉంటుందండి మిక్సీ అనేది. ఈ విధంగా ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది చాలా అనిపిస్తుందండి. చూడండి, మొత్తం క్లీన్ చేశాను కదా, ఎంత షైనింగ్ ఉన్నదో. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా షైనింగ్ అనేది వచ్చింది కదండి. ఈ విధంగా ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలాగా కాలర్ బటన్స్ అనేది పెట్టుకుంటూ ఉంటాము. వేసుకున్నప్పుడైనా లేదంటే ఫోల్డ్ చేసుకున్నప్పుడైనా బటన్స్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా పెట్టినప్పుడు అవి అసలు ఒక్కోసారి అసలు పట్టవండి. అంత ఈజీగా కూడా వెళ్ళవు. చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలాంటిది లేకుండా ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక పినీస్ అనేది తీసుకున్నాను. తీసుకుని ఇంత పెట్టుకుని ఒకసారి బయటికి లాగేసుకుంటే చాలా ఈజీగా అనేది వచ్చేస్తుందండి. ఇలాగా ఎన్నైనా కూడా చేసేసుకోవచ్చు. పినీస్ ఉంటే చాలండి, మన పని అంతా చాలా సులభం అయిపోతుంది. ఈ యొక్క పినీస్ తోటి ఎంత పని అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, మనం బట్టలు పెట్టుకోవడానికైనా మడత పెట్టినప్పుడైనా చాలా కష్టపడతాము. ఆ బట్టలు పెట్టినప్పటికీ అంత ఈజీగా పట్టవు కదండి. ఇలాగ పినీస్ ఉంటే చాలు, చాలా ఈజీగా అనేది పెట్టేసుకోవచ్చు. ఈ యొక్క పినీస్ తోటి ఎంత ఉపయోగమో చూస్తున్నారు కదా. ఈ టిప్ అనేది పాటించండి, చాలా బాగా యూజ్ అవుతుంది. యూజ్ చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి వేస్ట్గా ఉన్న బ్యాంగిల్స్ అనేది పాడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది. కిచెన్లో మీకు చాలా అంటే చాలా నీట్గా అనేది కూడా ఉంటుందండి. నిజంగా ఈ టిప్ అనేది పాటిస్తే ఎవరైనా మీకు గెస్ట్ వస్తే నిజంగా ఇది ఎలా తయారు చేసావని కంపల్సరీ అడుగుతారండి. అంత బాగుంటుంది టిప్ అనేది. ఈ విధంగా ఒక గాజు తీసుకుని దానికి ఒక పేస్ట్ అనేది వేసుకోవాలి. చూపించిన విధంగా ఈ విధంగా పేస్ట్ అనేది వేసుకోవాలి. రెండో సైడ్ కూడా అట్లాగే వేసుకోవాలి.
ఈ విధంగా వేసుకున్నాం కదా, ఒక 2 రబ్బర్లు తీసుకోవాలండి. ఈ విధంగా రబ్బర్లు కూడా ఈ విధంగా మొత్తం దానికి ఆపోజిట్గా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను 2 రబ్బర్లు తీసుకుని సేమ్ అదే విధంగా ఆపోజిట్ పొజిషన్లో పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అని అనుకుంటారా? చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మీకు అప్పుడే డీటెయిల్గా అనేది అర్థమవుతుంది. ఈ విధంగా పెట్టుకున్నాను కదా, ఇలా పెట్టుకునేదాన్ని ఇప్పుడు దాన్ని పక్క పెట్టుకుందాము. దాన్ని పక్క పెట్టుకుని ఇలాగ ఒకటి బట్టల క్లిప్ అని తీసుకున్నానండి. తీసుకుని దాంతోపాటుగా నేను డబుల్ స్టెప్ పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా తీసుకున్నాను. తీసుకుని మీకు ఎంత కావాలో అంత సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు బట్టల క్లిప్ ఉంటుంది కదండి, తీసుకున్నా కదా ముందుగా, దాన్ని తీసుకుని దానికి స్టిక్ చేయాలి. ఈ విధంగా స్టిక్ చేసుకోవాలని స్టిక్ చేసుకుని గట్టిగా స్టిక్ చేసుకున్నా కదా, ఆ క్లిప్ అనేది ఇప్పుడు గోడకు అనేది అతికించుకోవాలి. మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఆ ప్లేస్లో అతికించుకోవాలండి. నేను ఇలాగా స్టవ్ దగ్గర అతికించుకుంటున్నాను. ఈ విధంగా గట్టిగా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అతికించేసుకోవాలండి. అతికించుకున్నాక ఇప్పుడు మనం తయారు చేసుకున్న గాజుకి పేస్ట్లన్నీ వేసుకున్నాం కదా, అది కూడా ఇలా నొక్కు పెట్టుకుని గట్టిగా వేసుకుంటే బాగా స్టిక్ అయిపోతుందండి. చూస్తున్నా కదా, ఇలా గట్టిగా నొక్కు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక అందులోకి స్పూన్స్ అయినా స్పోక్ స్పూన్స్ ఉంటాయి కదండి, తేలికంటివి, అవి అందులో స్టోర్ చేసి ఈ విధంగా చిన్న చిన్న ఐటమ్స్ అనేది అందులో స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఒక బకెట్లోకి వాటర్ తీసుకున్నానండి. అందులోకి నేను ఉప్పు వేసుకున్నాను, అలాగే రా సాల్ట్ కూడా వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ కూడా కొంచెం అనేది ఒక స్పూన్ దాకా వేసుకున్నానండి. బేకింగ్ పౌడర్ వేసుకున్నాక అందులోకి సర్ఫ్ వేసుకున్నానండి. సర్ఫ్ బదులుగా వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇలాగా సర్ఫ్ వేసుకుని ఒక స్టిక్ పెట్టుకుని కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఎందుకంటే మనం వేసుకుని హాట్ వాటర్ కాబట్టి చేయి పెడితే కాలుతుంది. మ్యాట్లని బెడ్షీట్లు అనేది నానబెట్టుకున్నప్పుడు హాట్ వాటర్ యూజ్ చేస్తే అందులో ఉన్న మురికంతా పోతుందండి, క్రిములు కూడా పోతాయి. ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాక అందులోకి కోల్గేట్ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నా కదా, మొత్తం మిక్స్ అయిపోయినాయి అన్నీ. తర్వాత వచ్చేసి ఇలా కాల్ మెట్లు ఉన్నాయి కదా, అందులో నానబెట్టేసుకోవాలి. అలా 1 అవర్ అయినా నానబెట్టుకుంటే అందులో ఉన్న మురికంతా పోతుందండి. చూస్తున్నారు కదా మురికి అనేది ఎంత బాగా వస్తుందో. మురికి చూస్తున్నారు కదండి ఎంత మురికి ఉన్నదో. మనం ఎట్లా క్లీన్ చేసినా కూడా అవి మురికి అనేది పట్టేస్తుందండి. మనం కిచెన్లో కూడా యూజ్ చేస్తుంటాం కదా, ఆ కిచెన్లోని జిడ్డు మరకలు కూడా ఆ మ్యాట్లు బాగా పట్టేస్తాయి. ఇవి ఇప్పుడు వాష్ చేసి చూపిస్తానండి మీకు. ఇలాగా వాటర్ వేసుకుని వాష్ చేసేసుకోవాలి. అప్పుడే వైట్గా అనేది వస్తాయి, మురికి అనేది పోతుంటాయి. చూడండి, ఈ విధంగా వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసుకుని ఇప్పుడు మేడ పైన అనేది ఆరబెట్టేసుకున్నానండి. ఈ విధంగా చూడండి మొత్తం ఆరిపోయినాయి కదా. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.